విశాఖలో JN1 వేరియంట్ కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా అంత ప్రమాదకరం కాదని VIMS డైరెక్టర్ డాక్టర్ రాంబాబు అంటున్నారు. అయితే కోవిడ్ సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కి ఇది కూడా సబ్ వేరియంట్ అని చెప్పారు. ఇలాంటి మ్యూటేషన్ సీజనల్ గా వస్తుంటాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తి ఉన్నా ప్రమాదకర స్థాయిలో లేదంటున్న డాక్టర్ రాంబాబుతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. మరొకసారి కోవిడ్ వైరస్ విజృంభణ అన్నది ప్రజల్లో మళ్ళీ ఒకసారి భయాన్ని కలిగిస్తుంది. అయితే ఈ వేరియంట్కి సంబంధించి ప్రస్తుతం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్య నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఒక కోవిడ్ పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా అలర్ట్ అయ్యి పూర్తిగా విశాఖపట్నంలో కంప్లీట్గా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి JN1 అసలు ప్రమాదకరమైందా కాదా, ఒమిక్రాన్కి సబ్ వేరియంట్గా ఇది వచ్చినప్పుడు దీని తీవ్రత ఎంత ఉంటుంది, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి ప్రస్తుతం నేను విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారితో ఉన్నాను. ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ మనం ఒక పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడి మళ్ళీ మరొకసారి వైరస్ టెన్షన్ అనేది అందరినీ కూడా కొంత భయపెడుతున్న పరిస్థితి ఉంది. సో విశాఖపట్నంలో కూడా ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ విమ్స్లో కూడా ఒక కోవిడ్ వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఏంటి సార్ ఎలా? నమస్కారం. ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ సీజనల్ వేరియేషన్తో పాటుగా అన్ని వైరస్లలో వచ్చినటువంటి మ్యుటేషన్స్ లాగానే, అనగా ఇన్ఫ్లుయెంజా వైరస్ కావచ్చు, స్వైన్ ఫ్లూ వైరస్ కావచ్చు, అలాగే కోవిడ్ వైరస్ కూడా ఈ మ్యుటేషన్స్ లోపల సర్వసాధారణంగా సీజనల్ వేరియేషన్స్ వచ్చినప్పుడు వస్తాయి. అవి వచ్చినప్పుడు మనకి ఈ ఫ్లూ రావడం జరుగుతుంది. సో కోవిడ్ కూడా ఒక వైరస్ కాబట్టి మనకి సీజనల్ వేరియేషన్ వచ్చినప్పుడు ఈ మ్యుటేషన్స్ రావడం జరుగుతుంది. కాకపోతే మనకి పాండమిక్గా, అంటే ప్రపంచమంతా ఒకేసారి వైరస్ రావడం వల్ల ఇది ప్రతి ప్రదేశం లోపల స్పొరాడిక్ వేవ్ లాగా, అంటే ఒక ప్రపంచమే కోవిడ్కి ఒక ఎండమిక్ ఏరియా లాగా మారిపోయింది. కాబట్టి అన్ని ప్రదేశాల్లో కూడా రావడం జరగడం వల్ల కొంచెం ప్యానిక్, లేదా మామూలు వైరస్ లాగానైతే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఎండమిక్ అయినప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇది పాత వైరస్ ఉన్నటువంటి ఒమిక్రాన్, దాని నుంచి వచ్చినటువంటి ఏదైతే మ్యుటేషన్ ఉందో JN1 వేరియంట్, దాని నుంచి వచ్చినటువంటి ఒక 30 మ్యుటేషన్లు JN1 వేరియంట్లో జరిగితే దానిలో ముఖ్యమైనటువంటిది LF7 మరియు NB1.8 ఈ మ్యుటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతము మనకి స్వల్ప లక్షణాలను కలిగించడం జరుగుతుంది. దానివల్ల మనకి భారతదేశం లోపల తీసుకుంటే నిన్నటి వరకు 257 కేసులు వచ్చాయనేసి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒకే ఒక కేసు నమోదైంది. అది అధికారికంగా తెలియచేయడం జరిగింది. వారు కూడా చాలా స్వల్ప లక్షణాలతోటే ఉన్నారు. వారు హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. వారి ఫ్యామిలీస్కి కూడా, లేదా పక్కన ఉన్న వాళ్ళకు కూడా టెస్ట్ చేస్తే కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి లక్షణాలు మనం తీసుకుంటే పాత ఎలాగైతే కోవిడ్ ఉందో, అంటే దగ్గు, జలుబు, సోర్ త్రోటు, హెడేక్, నిస్సత్తువ, నీరసము, మరియు కొద్దిమందికి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, కొద్దిమందికి కంజక్టివైటిస్, కండ్ల కలకలాగా కూడా ఇలా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి స్వల్ప లక్షణాలతో వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన జాగ్రత్తలు మనము ఇంట్లో ఉన్నటువంటి పాలు తాగే, అంటే లాక్టేటింగ్ మదర్స్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానివ్వండి, మరియు HIV పేషెంట్స్, TB పేషెంట్స్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు, స్టీరాయిడ్స్ తీసుకుంటున్నవారు, దీర్ఘకాలికంగా కీళ్ళవాతంతో బాధపడుతున్నవారు, సో ఈ రకమైనటువంటి ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉండే అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు బయట నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్ నుంచి, కాలేజీ నుంచి, ఉద్యోగం నుంచి వస్తారు. కాబట్టి వారు వీరికి దూరంగా ఉండడము, మరియు మాస్క్ పెట్టుకోవాల్సిందిగా, ఇంట్లో కూడా మాస్క్ పెట్టుకుంటే దాన్ని రివర్స్ ఐసోలేషన్ అంటాము. అలాగే మనము మాస్కే వజ్రాయుధంగా మనము ఎంతో ప్రచారం చేశాము. దాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని కోవిడ్
అప్రాప్రియేట్ బిహేవియర్ కంపల్సరీ పాటించవలసిందిగా ఎవరు మాస్క్ పెట్టుకుంటారులే అనేసి లేదా శానిటైజేషన్ ఎవరు చేస్తారులే అనుకోకుండా హ్యాండ్ శానిటైజేషను, మాస్క్ పెట్టుకోవడము, రివర్స్ ఐసోలేషను, తర్వాత న్యూట్రిషన్ డైటు, చిన్న యోగా ఎక్సర్సైజు. సో ఇలాంటివన్నీ మనము చేసుకుంటే ఇది ఏంటంటే చాలా స్పొరాడిక్ వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈవెన్ ఇంక్లూడింగ్ బూస్టర్ డోసులు కూడా తీసుకొని ఉన్నాం. కాబట్టి ఇది కూడా ఒమిక్రాన్లో ఒక వేరియంట్ కాబట్టి ఇది మనల్ని రక్షిస్తుందనేసి నమ్ముతున్నాము. ఇది కూడా చాలా స్పొరాడిక్ వేవ్లోగా వచ్చి కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోవచ్చు అనేసి అనుకుంటున్నాం. సో కాబట్టి పెద్దగా దీని గురించి ఆందోళన చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని భావిస్తాను. వేరియంట్ JN.1 ఒక ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. అంటే కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సింది. కానీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత తీవ్రత ఉండకపోవచ్చని వైద్యులు సైతం భావిస్తున్నారు. కానీ ముందుగుంటే జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ తీసుకోవాలి. మాస్క్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇట్లాగా మాస్క్ అనేది టైట్గా ఒక మాస్క్ని మనం తప్పనిసరిగా యూజ్ చేస్తే కనుక ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా చిన్నపాటి జలుబు లాంటి స్వల్ప లక్షణాలు కనిపించినా కూడా కంపల్సరీ మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ మాస్క్ లాంటిది యూజ్ చేయాలి అనేది డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నంలో జిల్లా అంతరంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హాస్పిటల్స్లో వార్డ్స్ పెట్టారు. అలాగే కిట్స్ అన్నీ కూడా ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచాయి. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు మాత్రం తీసుకోండి అని వైద్యులు సూచిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.